ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన జరుగుంది. తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ అన్నట్టు కొనసాగిందనే చెప్పాలి. ఇప్పటి వరకు 6 వారాలు అవుతున్నప్పటికీ కూడా ఇమాన్యుయల్ తో ఎప్పుడూ తనుజకి అంత పెద్ద గొడవ జరగలేదు. కానీ ఈ రోజు జరిగిన గొడవ చాలా పెద్ద గొడవనే చెప్పాలి. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు అంత పెద్ద గొడవ జరిగిందనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక 7వ వారం నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కిందలో భాగంగానే వాష్రూమ్ దగ్గర దివ్య కూర్చుంటే తనుజ వచ్చి అసలు నేను ఈ వారం సేఫ్ గేమే ఆడలేదురా, అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటూ తనుజ చెప్పడంతో వెంటనే దివ్య అంది, అది కాదురా, నేను నిన్ను నామినేషన్ చేయడానికి ఇమాన్యుయల్ ఒక రీజన్ చెప్పాడు. ఆయిషాకి అన్డిజర్వ్ అని 2 సార్లు చెప్పి ఆ తర్వాత డిజర్వ్ అని చెప్పడం నాకెందుకో తనుజ సేఫ్ గేమ్ ఆడుతుందేమో అనిపించింది అంటూ ఇమాన్యుయల్ నాకు చెప్పుకొచ్చాడు అంటే ఈలోగా ఇమాన్యుయల్ అక్కడికి వచ్చాడు. అయితే తనుజ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది. నువ్వు ఆయిషాకి నేను డిజర్వ్ అని ఇస్తే నీకేమైంది ప్రాబ్లం అంటే అదే కదా ప్రాబ్లం. తనుజ నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఎందుకు అంటే ఆమె మొదటి వారం వచ్చిన రోజే నిన్ను టార్గెట్ చేసి నిన్ను నానా మాటలు అన్నా సరే ఇంకోళ్ళు ఎవరైనా మాట్లాడరు. కానీ నువ్వు ఆ రోజు నాగార్జున గారు 3 సార్లు అడిగినా సరే అన్డిజర్వ్ అని చెప్పి ఆ తర్వాత డిజర్వ్ అని చెప్పావు అంటే నాకు అప్పుడు అనిపించింది, ఓహో తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది అని. అందుకే నేను ఈ వారం నేను నామినేషన్ చెయ్యాలి అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్ తనుజతో. అయితే తనుజ అంది, అలా ఎలా చేస్తావు? సేఫ్ గేమ్ నేను ఆడట్లేదు, నువ్వే ఆడుతున్నావు. సమయానుసారం ఓసరవెల్లిలా రంగులు మారుస్తూ ఎవరితో ఎలా ఉంటే నీకు బెనిఫిట్ అవుతుందని ఆలోచించుకొని గేమ్ ఆడుతున్నావు. నేను అలా ఆడను, ఈసారి నా జోలుకొస్తే ఊరుకునేదే లేదు అంటూ తనుజ అంటే ఇమాన్యుయల్ కూడా నువ్వు కూడా నా జోలుకొస్తే నేను ఊరుకునేదే లేదు అంటూ ఇమాన్యుయల్ అంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఇమాన్యుయల్ ఆచితూచి గేమ్ చాలా బాగా ఆడుతున్నాడనే చెప్పాలి. మరి ఈ విషయంలో తనుజ వర్షన్ కరెక్టా లేకపోతే ఇమాన్యుయల్ వర్షన్ కరెక్టా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.